శ్రీ జగన్నాథ స్వామి ఒక ప్రముఖ హిందూ దేవుడు. విశేషంగా ఒడిస్సాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయానికి ప్రసిద్ధుడు. జగన్నాథుడు ఆయన సోదరులు బలరాముడు మరియు సుభద్రాదేవి సంయుక్త రూపంలో కొలువుదీరారు. శ్రీ జగన్నాథ స్వామి వివరాలు. ఆలయ స్థానం శ్రీ జగన్నాథ స్వామి ప్రధాన ఆలయం ఒడిస్సాలోని పూరి పట్టణంలో ఉంది. ఈ ఆలయం హిందువుల 4 పవిత్ర యాత్ర స్థానాలలో ఒకటి. దేవుడి ప్రత్యేకతలు. శ్రీ మహావిష్ణువు యొక్క రూపంలో శ్రీ జగన్నాథుడు పూజింపబడతాడు. జగన్నాథ స్వామి ప్రతిమలు సంప్రదాయ రూపానికి భిన్నంగా చెక్కబెట్టిన పెద్ద కళ్ళతో శ్రీ జగన్నాథ స్వామి ఆకృతిలో కనిపిస్తారు. 1870 నుండి ఇప్పటి వరకు పూరి జగన్నాథ స్వామి ఆలయం అనేక ముఖ్యమైన ఘటనలను చూసింది. 1870 నుండి 1900 వరకు బ్రిటిష్ పాలనలో ఆలయం. ఈ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంపై పాలన కొనసాగించింది. పూరి జగన్నాథ ఆలయం హిందూ సంప్రదాయాల ప్రకారం కొనసాగింది. కానీ బ్రిటిష్ పాలకుల ఆధీనంలో కొన్ని పరిపాలనా మార్పులు చోటు చేసుకున్నాయి. 1900 నుండి 1947 స్వతంత్ర ఉద్యమ కాలం. భారత స్వతంత్ర ఉద్యమం సమయంలో పూరి జగన్నాథ ఆలయం భారతీయ సంస్కృతి మరియు ధార్మికతకు ప్రతీకగా నిలిచింది. ఈ కాలంలో ఆలయంలో భక్తులు ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగింది. 1947 నుండి 1970 వరకు భారత స్వతంత్రం తర్వాత పూరి జగన్నాథ ఆలయం నిర్వహణలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒడిశా ప్రభుత్వం ఆలయ పరిపాలనలో పాలు పంచుకుంది. ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంది. 1970 నుండి 2000 వరకు ఆధునికీకరణ మరియు భక్తుల వృద్ధి. ఈ కాలంలో ఆలయ ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందింది. రథయాత్ర వంటి ఉత్సవాలు మరియు ప్రాచుర్యం పొందాయి. భక్తుల సంఖ్య పెరిగింది. 2000 నుండి 2025 వరకు అంటే ప్రస్తుత కాలం. ఇటీవల కాలంలో పూరి జగన్నాథ ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయం నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టింది. భక్తులకు మెరుగైన సేవలను అందించబడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే జగన్నాథ స్వామి ఆలయం గురించి, జగన్నాథ స్వామి ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో అయితే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.